హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎన్ని రోజులైందండి ఇలా వర్షం వచ్చి. నాకైతే పొద్దున్నే లెగిసినప్పుడు ఇంకా వర్షంతో మొదలైందండి. లెగిసిన కాడ నాకు అసలు తెలీదు, మెలకు లేదండి. కరెక్ట్గా మెలకు వచ్చేటప్పటికి వర్షం అయితే వచ్చేస్తుందని ఇంక బయటకు వచ్చాను. ఇంకా అమ్మ అయితే బయట అయితే కూర్చుందండి. చాలాసేపు అయితే వచ్చిందండి. ఒక గంటన్నర దాకా వర్షం వచ్చిందండి. ఇంకేం చేస్తాము, మేము అన్ని పనులు కూడా బయటే చేసుకోవాలి కాబట్టి ఇంకా అలా కూర్చుని ఇంకా గదులు కూడా అన్నీ కూడా శుభ్రం చేసేసుకున్నాము. ఇంకా వర్షం తగ్గిపోయాక ఇంకా చినుకులు అయితే పెడుతున్నాయండి కొద్దిగాని. అమ్మ వచ్చేసి ఇంకా పైప్ కాడ సామాన్లన్నీ కూడా టవల్ వేసుకుని అయితే తోముతుంది. ఇంకా నేనైతే అలా చూడలేకపోయాను. ఇంకా కడిగేస్తే గమ్మున అయిపోతుంది కదా అనేసి ఇంకా నేనైతే వెళ్ళానండి. వర్షం వస్తే మా ఇంటి చుట్టుపక్కల వాతావరణం ఎంత బాగుందంటే నాకైతే భలే అనిపించిందండి. చూడడానికి ఎంత పచ్చటి వాతావరణం భలే ఉందండి. మా ఇంటికాడ వాతావరణం అయితే చాలా బాగుంటుంది. పీస్ఫుల్ లైఫ్ అండి మాదైతేని. మా ఇంటి దగ్గర ఇల్లులు దూరంగా ఉండడం వల్ల గొడవలు కానీ, కార్లు వెళ్ళడం, బండ్లు వెళ్ళడం అవన్నీ కూడా రోడ్డు కొంచెం ఇది గమ్మున ఇటు వెళ్ళవండి. అందుకే ఎంత బాగుంటుందో, ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం. ఇన్ని రోజులు ఎండలు కాసి ఎంత చిరాకు వచ్చిందో, ఈ రోజు అయితే చాలా చల్లగా ఉందండి వాతావరణం. బయటకు వస్తుంటే చినుకులు పడుతుంటే భలే అనిపించింది నాకైతే. వర్షం వచ్చినప్పుడు అస్సలు నాకు లేగవాలనిపించదండి. ఎందుకులే, మనం లెగిసినా కూడా కూర్చోవడమే కదా పని. బయటికి వెళ్ళే చేసుకుంటాం కాబట్టి పని అంతా కూడా బయటికి వెళ్ళడానికి ఉండదు. మనం ఇంకా అక్కడే కూర్చోవడం ఎందుకులే అని ఒక్కోసారి వర్షం వచ్చినప్పుడు లేట్గా లెగిస్తాను, లేగవాలనిపించదు. ఈ రోజు అయితే గమ్మున లేచిపోయిందండి. ఇన్ని రోజులకు వర్షం చూసాం కదా, అలా కూర్చుని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇన్ని రోజులు ఎండ కాసింది కదండి, సడన్ గా వర్షం వచ్చింది కదా, పొయ్యి కూడా తడిసిపోయిందండి. పొయ్యి మీద ఏమీ వేయలేదు. ఇంకా పొద్దున్నే లేచినప్పుడు ఇంకా అప్పుడే వేసిందండి. మొత్తం తడిచిపోయింది, పుల్లలు కూడా మొత్తం తడిచిపోయండి. అంత గట్టిగా వచ్చింది వర్షం, చాలా గట్టిగా వచ్చింది. ఇంకా అమ్మ సామాన్లు తోముతుంటే బూడిద ఎత్తలేదనేసి ఇంకా నేను బూడిద ఎత్తడానికి అయితే వచ్చానండి, దోపైన పట్టుకెళ్ళడానికి అన్నమాట. ఇంకా వర్షాకాలంలో పనులు ఏముంటాయి చెప్పండి. ఇంక నాన్న కూడా వచ్చేసారు పని లేదనేసి. మా అమ్మాయి కూడా పొద్దున్నే లేచిపోయిందండి. ఇంకా మా నాన్న అయితే వచ్చేసారు కదండి. ఇంక మా నాన్న ఇద్దరు ఉన్నారు పైన అరుగు మీద. ఇంకా రావద్దంటే ఇంకా రావట్లేదులే కిందకి, లేకపోతే వచ్చేస్తానంది, కింద జారిపోతావు, రోజు ఇలా కాదని చెప్తున్నాను నేను. ఇంకా బూడిదంతా కూడా ఎత్తేసి ఇంకా సామాన్లు అంతే అమ్మ తోమేసిందండి. కొన్ని కడిగేసాను. ఇంకా మొత్తం కడిగేస్తే ఇంకా నీళ్ళని కొట్టేసి ఇంకా పైకి వచ్చేస్తాము. వర్షాకాలము ఇంకా అన్ని పైనండి గ్యాస్ మీదే వండుకుంటాము ఎక్కువగాని. ఇంకా తర్వాత కొంచెం వర్షం రావట్లేదు, కొంచెం ఎండ కాస్తుంది కదా అనేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసింది. ఇంకా టిఫిన్ అంతా కూడా గ్యాస్ మీదే వండుకుంటామట. అన్నీ తుడిచేసాను కానీ అరుగు మాత్రం తుడలేదండి. అందరం కూర్చున్నాం కదా, ఇంకా తొడడానికి లేదు. ఇంక ఇప్పుడైతే నానమ్మ అయితే పాలు అయితే పట్టుకొచ్చి ఇచ్చేసిందండి. మా నాన్నమ్మ పట్టుకొస్తుంది అన్నమాట రోజు పాలు. పాలు అయితే పట్టుకొచ్చేసింది. నేనైతే తుడిచేస్తున్నాను. ఇంకా ఈ రోజు అయితే టిఫిన్కి ఇంకా పెసర్లు అయితే నానబెట్టిందన్నమాట రాత్ర. ఇంకా అది కరెంట్ అయితే లేదండి ఇప్పుడు ప్రజెంట్. కరెంట్ వచ్చాక వేసుకుని అప్పుడైతే టిఫిన్ చెయ్యాలి. మేము ఎప్పుడు పెసర్లు నానబెట్టుకున్నా కరెంట్ అయితే వెళ్ళిపోతుంది ఏంటో మరి. ఇది ఇంకా తుడిసేసాక పెసర్లు ఇంకొండి కడిగేస్తున్నాను. ఇంకా కరెంట్ వచ్చేలా చూసి ఇంకా అప్పుడైతే వేసుకుంటాం అన్నమాట. చాలా టయానికి అయితే వచ్చిందండి కరెంటు, రాకపోతే ఇంకంతే. ఇక్కడ మేమైతే కూర్చున్నానండి. నేనైతే బార్లీ నీళ్ళు అయితే పొద్దున్నే కొంచెం నానబెట్టుకుని కాసుకుని తాగుతున్నాను. కాసుకున్నాను అనమాట. వేడిగా ఉన్నాయని ఇంకా అలా పెట్టుకున్నాను. వాతావరణం చూడండి ఎంత బాగుందో. ఇంకా నాన్న ఇంటికాడ ఉన్నారనుకో ఒక్కసారి అయితే టిఫిన్ అలా వేసుకుంటారండి. అమ్మ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా అల్లం ముక్కలన్నీ కోసేసి ఇస్తుంటే ఇంకా నాన్నగారు వేసుకుని అయితే తింటున్నారు. ఇద్దరు అయితే అలా వేసుకుంటున్నారు అన్నమాట. ఇంకెందుకో తీయాలనిపించింది, వీడియో తీసాను. ఇంకా మా అమ్మాయి చూడండి పెసరొట్టు అయితే తింటుంది. ఇంకా నాన్న అయితే ఫోన్ వచ్చిందండి, పని ఉందని చెప్పేసి. ఇంకా వర్షం కూడా తగ్గిపోయింది కదా అనేసి ఇంకా వెళ్తున్నారు. మా అమ్మాయి చూడండి ఫోటోలు అంది. ఆ పిల్ల ఫోటోలు ఇంకా ఫోన్లో పెట్టుకుని మొత్తం చూస్తుంది. ఇంకా తర్వాత మా అమ్మ కూడా వేసుకుంటుంది. నేను ఇంకా బార్లీ నీళ్ళు అయితే నాకు చల్లారలేదండి. బార్లీ నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం బాగా మరుగు పెట్టుకుని కాసుకుంటున్నాను అనమాట. ఇలాగైతే ఉన్నాయి. ఇంకా నేను కూడా వేసుకుంటాను. ఇప్పుడు బార్లీ నీళ్ళు తాగేసాక ఒక పావు గంటకి అయితే ఇంకా నేనైతే టిఫిన్ చేస్తానండి.
మా అమ్మాయి చూడండి ఏయో వండేస్తుంది అంటమాట. ఇంకా భలే ఆడుకుంటుందండి. ఒక్కోసారి భలే ఆడుకుంటుంది, ఒక్కోసారేమో చంకెక్కుతుంది ఎత్తుకోమ్మా ఎత్తుకోమ్మా అనేసి. ఇక నేను కూడా పెసరట్లు వేసుకుంటున్నాను. చట్నీ చేద్దామంటే మళ్ళీ కరెంట్ వెళ్ళిపోయిందండి. ఆ కరెంట్ వచ్చేదాకా చట్నీ టిఫిన్ తినకుండా ఉంటామా చెప్పండి. ఇంకా పంచదార ఆవకాయ పచ్చడి ఉందండి. ఇంకా నేనైతే పంచదార వేసుకోను, ఆవకాయ పచ్చడి కూడా వేసుకోనండి. ఉత్తిగానే బాగుంటాయి నాకైతేని. అలాగా అందుకే ఉత్తిగా తినేస్తున్నాను. మా అమ్మాయి అయితే పంచదార లేకపోతే అస్సలు తింటలేదు. పంచదార ఎంత వేయమంటుందో అసలు చిన్నపిల్లలకే పంచదార అలవాటు చేయడమే తప్పు. అలవాటు చేస్తే ఇంకా అసలు ఊరుకోవట్లేదండి. ఈ కాయిన్ వచ్చేసి మా నాన్న బండిలో ఉందంట, స్కూటీలోని 1943లో కాయిన్ అండి. అప్పుడు కాయిన్ ఇంకా నాకు చూపిస్తున్నారన్నమాట. అప్పుడు కాయిన్ ఎలా ఉందనేసి ఇంకా నేను మీకు చూపిస్తున్నాను. 1943 కాయిన్ అండి. ఇంకా ఈరోజు కూర వచ్చేసి గుత్తు దొండకాయ వండుదామనేసి ఇంకా దొండకాయలు అయితే తీసానండి. మా అమ్మాయి అయితే దాంతో అల్లరి చేస్తుంది. ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా పొయ్యి మీద అన్నం వండుతుందండి. ఇంకా కొంచెం చాలా వర్షం ఏం రావట్లేదు కదా, ఆరిందండి కొంచెం నేల, అందుకే పొయ్యి మీద పెట్టేసింది. లేకపోతే గ్యాస్ మీద వండేసుకుందు. నేను వీడియో తీసుకుంటుంటే మా అమ్మాయి ఎంత అల్లరి చేస్తుందో ఇంకా మామూలుగానే సిక్కున్నాను. ఇంకా ఎందుకు వస్తున్నావు వీడియో తీసుకుంటున్నాను కదా అనేసి కోపంగాని ఇంకా ఏడుస్తా వెళ్ళిపోయిందండి. నాకు నవ్వు వచ్చింది. ఇంకా దొండకాయలు అయితే ఈరోజు గుత్తి దొండకాయ వండుదామనేసి అనుకుంటున్నాను. ఇంకా శుభ్రంగా కడిగేసి ఇంకా మామూలుగా మనం గుత్తొంకాయ ఎలా కోసుకుంటామో అలాగే 4 చీరలు అయితే పెట్టుకోవాలండి. ఇంకా అలాగైతే కోసేస్తాను. ఇంకా కరెంటు వెళ్ళిపోతుందేమో అనేసి ఇంక ఉల్లిపాయలు కూడా మిక్సీలో అయితే వేసేయాలండి. కరెంటు అసలు సరిగ్గా ఉండలేదండి. మనం ఏదన్నా ఆడాలనుకోండి అప్పుడైతే ఉండదు, ఉత్తప్పుడైతే ఉంటుంది. ఇంకా దొండకాయలు అన్నీ కూడా ఇలాగైతే కోస్తాను. పైన పచ్చిగానే ఉన్నాయి కానీ కొన్ని అయితే చాలా మట్టుగా ముగ్గిపోయండి, లోన కలర్ వచ్చేసినాయి. దొండకాయలు అసలు ఎక్కువ రోజులు అయితే ఉండవు. మళ్ళీ మా అమ్మాయి ఏడ్చాక మళ్ళీ వచ్చిందండి. ఇంకా సర్లే కూర్చో అని చెప్తున్నాను. ఇలాగైతే అన్నీ కోసేస్తాను. మా అమ్మ అయితే అన్నం అయితే వండేసిందండి. ఇంకా మా అమ్మాయికి అయితే నీళ్ళు అయితే పెడుతుంది. ఇంకా నీళ్ళు కాగిపోయాక నేనైతే కూర వండేస్తాను. ఇంకా దొండకాయలన్నీ కోసేసి పక్కనైతే పెట్టేశానండి. ఇంకా అల్లము ఇవన్నీ తీసుకున్నాను అనమాట మిక్సీలో వేయడానికి. ఇంకా ఉల్లిపాయలన్నీ కోసేస్తున్నాను. దాంట్లో వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఇంక ఉప్పు అవన్నీ వేసి మిక్సీ అయితే ఆడుతున్నాను. ఆ కరెంట్ ఉందో లేదో చూస్తున్నాను అనమాట. గమ్మున కోసేసి చెయ్యాలి. ఇప్పుడు ఎప్పుడైనా గుత్తి దొండకాయ వండుకున్నప్పుడు ఏం చేస్తానంటే నూనెలో అయితే దొండకాయలు ఫ్రై చేసేయాలండి. ఈసారి అసలు ఎంత టైం పట్టిందో నాకు దొండకాయలు మగ్గడానికి, అస్సలు మగ్గట్లేదు. ఇంక ఈసారి ఏం చేయాలంటే అదే చెయ్యాలండి. మనం కూర వండుకునేడానికి నూనె అయితే వేసుకుంటాం కదా, అప్పుడు దొండకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసేసి ఇంక అప్పుడు దాంట్లో అయితే మసాలా పేస్ట్ అయితే పెట్టాలి. అప్పుడు బాగుంటుంది కూర. ఇంక ఉల్లిపాయలన్నీ కోసేసి దాంట్లో లవం మొగ్గ, ఇంకా ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు అయితే కొద్దిగా వేసేసి మిక్సీ అయితే పట్టేసానండి. ఇంకా పట్టేసాను. ఇంకా దాంట్లోకి మసాలాలోకి ఇంకా కారం కలిపేసి ఇంకా దొండకాయలు పెట్టేయాలి. ఈసారి అయితే ఇంకా అలాగే ట్రై చేయాలండి. ఇంకా మగ్గడానికి అయితే నాకైతే ఇన్ని తిప్పలు పడ్డాను. అసలు వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుందండి, కానీ ఈజీగా ఉడిపోయిందని చూపిస్తాం. కానీ నేను అప్పుడు ఏదన్నా యూట్యూబ్ ఛానల్లో చూసినప్పుడు చాలా ఈజీగా వండేస్తున్నారు, మనం కూడా ట్రై చేద్దామని ఉంటుంది. కానీ దాని వెనకాల ఎంత కష్టపడుతుందో వాళ్ళకే తెలుసు. అది మగ్గడానికి ఎంత టైం పట్టిందో, ఎంత మంట పెట్టాను, కానీ ఈజీగా చూపించేశాను మగ్గిపోయి అనేసి. ఈసారి ఇంకా అలాగే చెయ్యాలి. ఎవరైనా వండుకున్నా కూడా అలాగే చేసుకుంది. ఇంకా ఆయిల్లో ఈ దొండకాయలన్నీ కూడా ఫ్రై చేసేసి అప్పుడు మసాలా పెట్టుకుని ఉంటే ఇంకా బాగుంటుంది కూర. నేనైతే ఇలా పెట్టేస్తున్నాను. ఇంక ఈసారి ఉన్నప్పుడు అలా ట్రై చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది, పూర్తిగా మగ్గిపోతుంది. ఇంకా ఎక్కువ టైం పట్టదు. ఇంకా మనకి ఉడకడానికి మసాలాయే కాబట్టి కొద్దిసేపులో ఉడికిపోతుంది. ఇంకా అన్ని దొండకాయలు వేసేసుకుని ఇంక ఇలాగైతే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా కూర అయితే వేసేసి ఇంకా మా అమ్మాయికి అయితే తాను చేయించాలండి, చాలా టైం అయిపోయింది.
ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వ్యూస్ అంతా మొత్తం తగ్గిపోయండి. ఎందుకో తెలీదు, నా జీవన విధానాన్నే కదా చూపిస్తున్నాను. ఎందుకో ఇంట్రెస్ట్ లేదు, ఎవరికీ చూడట్లేదు. అసలు ఎంత అలా వచ్చినాయండి వ్యూస్, ఇప్పుడు మొత్తం తగ్గిపోయినాయి. అసలు ఎందుకో మరి. ప్లీజ్ మీరు లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. నేనైతే ఇలాగైతే పెట్టేశాను. ఇంకా అమ్మ టిఫిన్లో టిఫిన్ చేసిన సామాన్లన్నీ కూడా తోమేయడానికి పైప్ కాడ పెట్టేసిందండి. ఈ మధ్య అసలు నేను సరిగ్గా పని చేయట్లేదు, ఇలా వంటలు చేయడమే సరిపోతుంది. అమ్మాయి చేసుకుంటుందండి పని మొత్తం అంతాని. నేనైతే ఇంకా కూర వండేద్దామని ఇంకా తాస అయితే పెట్టేశాను. ఫుల్గా మంట పెట్టేశానండి. ఇంకా ఆయిల్ కూడా వేసేసాను. ఇంక ఇలాగ ఎంత టైం పట్టిందో నాకు మగ్గడానికి. అసలు కింద మాడిపోతుంది కానీ దొండకాయ మాత్రం మగ్గట్లేదు. ఇంకా ఈ తప్పు అయితే మళ్ళీ వండినప్పుడు అయితే అస్సలు చేయను. ముందు దొండకాయలు ఫ్రై చేసేస్తాను. దొండకాయలన్నీ కూడా వేసేస్తున్నాను. వంకాయలు అయితే ఈజీగా మగ్గిపోతాయి, మరి ఎందుకు మగ్గట్లేదో నాకైతే అర్థం అవ్వలేదండి. వంకాయలు చాలా బాగా మగ్గిపోయినాయి. మొన్న గుత్తి వంకాయ వండినప్పుడు ఎంత బాగుందో కూర. ఈ కూర కూడా బాగుంది కానీ టైం పట్టింది మగ్గడానికి. అదంతా పట్టలేదు, ఈజీగా మగ్గిపోయింది. మీరు ఎలా వండుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. నేను అలా ట్రై చేస్తాను ఈసారి. గుత్తి దొండకాయ వండుకుంటారా లేదా, అసలు వండుకుంటే ఎలా వండుకుంటారు? దొండకాయలు మగ్గిచ్చేస్తారా, ముందు మగ్గిచ్చేసి అప్పుడు మసాలా పెడతారా, ఇలా వండుకుంటారా లేదా అనేది నాకైతే కామెంట్ చేయండి. మీరు లాస్ట్ దాకా చూస్తే కామెంట్ చేస్తారు, లేకపోతే బాగుందక్క అని కామెంట్ చేస్తారు. ఎంతమంది ఇక్కడ దాకా చూస్తారో వీడియో నేను చూస్తాను. చాలామంది అయితే అసలు ఫుల్గా చూడకుండా కామెంట్ అయితే చేసేస్తున్నారు. పర్వాలేదు, చెయ్యొచ్చు. నేను ఫుల్గా చూసాను అనేది ఈ వీడియోలో నాకు తెలిసిపోతుంది. నేనైతే కామెంట్ చేయమన్నాను కదా, గుత్తి దొండకాయ ఎలా వండుకుంటారు అనేసి చేస్తారు చాలామంది. మా అమ్మాయి చూడండి, ఆ టవల్ ఇచ్చుకుని అలా తిరుగుతుంది, తాను చేస్తానని చూస్తుంది. ఈ కొద్దిగా నీళ్ళు వేసేసి ఇంకా తాను చేద్దామని నేను చూస్తాను. అమ్మ అయితే సామాన్లు కడుగుతుంది. చుట్టూరు వాతావరణం అయితే భలే ఉందండి, చల్లగా ఉంది వాతావరణం, వేడి లేకుండా. మా అమ్మాయి అయితే తీయి అంటుందన్నమాట. తీస్తాను, తర్వాత తీస్తానని చెప్పేసి కట్ చేసేసాను. ఇవి అయితే బాగా మగ్గాలండి. అసలు చాలా టైం పట్టింది నాకు. కింద మసాలా అంతా కూడా అడిగంటేస్తుంది, మొత్తం తాసుకు అడిగంటేస్తుంది. నేను ఇంకా అలాగ తిప్పుతానే ఉన్నాను. దొండకాయ మాత్రం అలాగే ఉంది, ఎప్పుడుగో కానీ మగ్గలేదు. కానీ ఇంకా మగ్గించాలంటే మనం అదే చెయ్యాల్సిందే, దొండకాయని ఫ్రై చేసేయాల్సిందే. ఇంకెలాగైతే వేసేసానండి. ఇంకా మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు. ఎంత అలాగా మూత పెట్టేద్దామన్నా అడిగంటేస్తుంది. ఇంకా అలా తిప్పుతానే ఉన్నాను. ఇంకా నాకైతే చిరాకు వచ్చేసింది. ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? ఆ టవల్ ఏంటి మట్టి చేసేస్తున్నా? ఏం తీయాలి? నేను తీయాలి అలా టవల్ చీర కట్టుకున్నావా? చీర అది ఇలా తిరుగు. మా అమ్మాయి చూసారా ఎన్ని వేసాలు వేస్తుందో. చీర కట్టుకుంటుందంటే చీర కట్టమంటుంది, టవల్ తీసుకుని నా చున్నీ తీసుకుని చీర కట్టమ్మా అంటుంది. ఇప్పటి నుంచే కూడా ఇంకా అయ్యో బాబోయ్, పిల్లలకు అస్సలు చెప్పలేకపోతున్నామండి. ఇప్పుడు మగ్గిందండి, ఎంత టైం పట్టిందో మగ్గించడానికి. ఇంకా వాటర్ వేసేస్తున్నాను. నాకు చిరాకు వచ్చి ఇంకా అసలు తిప్పలేకపోతున్నాను. ఇంకా అందుకే వాటర్ వేసేసి కొంచెం కొంచెం కలుపుతున్నాను అనమాట. దొండకి కొబ్బరికాయ వండుకుంటే ఎంత బాగున్నా అనిపించింది దీని బదులు. కానీ తినాలనిపించింది, మన గుత్తొంకాయ భలే ఉంది కదా అనేసి వండేస్తున్నాను. కానీ ఈ కూరకున్న దొండకాయ కొబ్బరికాయ భలే ఉంటుంది ఎప్పుడు. ఈసారి అది ట్రై చేయాలి. ఇంకా నీళ్ళు అయితే వేసేస్తున్నానండి, కొద్దిగా వేసాను. ఇంకా కనమాయి కూడా వేసేసి ఇంకా మంట పెట్టేసి వెళ్ళిపోతాను. ఇంకా నేనైతే ఈ పొయ్యి కాడ ఉండను, చిరాకు వచ్చింది చాలాసేపు కూర్చుని. ఇంకా మా అమ్మాయికి కూడా స్నానం చేయించాలి. అసలు కేకలే వేస్తుంది, స్నానం చేయించమ్మా అనేసి. అమ్మ అయితే సామాన్లన్నీ తోమేసిందండి.
లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో హైప్ అని ఉంటుంది, హైప్ చేశారా? హైప్ చేయట్లేదు ఎవరు కూడా, ప్లీజ్ హైప్ చేయండి. వీడియో అయితే ఫుల్గా చూడండి, ఫుల్గా అయితే చూడట్లేదు. చాలా సేపటికైతే కూర అయితే ఉడికిపోయిందండి. మీకు కూర ఎలా ఉందో చూపిస్తాను. కూర అయితే చాలా బాగుందండి. మసాలా అయితే సూపర్ టేస్ట్ అనిపించింది నాకైతే. చాలాసేపు మగ్గిరేపటికి ఇంకా ఒకసారి అయితే ఉప్పు చూద్దాము అనేసి, ఉప్పు అయితే ఇంకా అప్పుడే వేసానండి మసాలాలో, మళ్ళీ వేయలేదు. సరిపోయిందండి, కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఏం వేయక్కర్లేదు, కారం ఉప్పు అంతా సరిపోయింది. ఇంకా పొయ్యి మీదే ఉంచేస్తాను, ఇంకా అన్నం తిన్నప్పుడు అయితే పట్టుకెళ్దాంలే అనేసి. ఇంకా అన్నం కూడా తినేస్తున్నానండి. ఇంకా గుత్తు దొండకాయ ఆమ్లెట్ కూడా వేసుకున్నాను. ఇంకా అన్నం అయితే తినేస్తాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా అసలు పొద్దున్న పట్టుకెళ్ళాలండి బట్టలు, ఇంకా పట్టుకెళ్ళలేదు. ఇంకా వర్షం వచ్చింది కదా అనేసి వదిలేస్తాము. కాలువ అయితే వచ్చేసిందండి. ఇంక ఈరోజే పట్టుకెళ్దాం. కాలువలో పసుపు కుంకుమ వేసేసి కొంచెం దండం పెట్టుకుని అమ్మ అయితే గుంజుతుంది. నేనైతే పిండడానికి అయితే వెళ్తానండి. మా అమ్మాయి చూడండి తాను చేసిన బట్టలు అక్కడ వచ్చే దారిలో పడిపోయిందండి. మొత్తం టీ షర్ట్ అంతా మట్టి అయిపోయింది. నేను అట్టుకొస్తానని ఆ ముళ్ళు బగ్గెట్టి ఒక టవల్ వేసుకుని పట్టుకొచ్చింది అనమాట. మొత్తం మట్టి అయిపోయింది. ఇది నేనైతే తీసానండి. ఈ వీడియో వచ్చేసి మా అమ్మాయి తీయమంటే తీసింది మాట. ఎలా తీసిందో కొంచెం పర్వాలేదులేండి, అంత చిన్నపిల్ల వీడియో తీయమంటే అలా తీసింది. కదపొద్దన్నాను. నేను కూడా పసుపు కుంకుమ వేసేసి ఇంకా బట్టలన్నీ పిండుకొచ్చేసామండి. ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవ్వదు. మా అమ్మాయి అయితే అలా ఏదోలా తీసేసింది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.